థియేటర్లలో కొత్త సినిమా విడుదలైతే చాలు వెంటనే ఇంటర్నెట్ లో ప్రత్యక్షమైపోతోంది ఆ సినిమా. కోట్లాది రూపాయల ఖర్చుతో నిర్మిస్తున్న సినిమాలన్నీ కూడా కొందరు పైరసీ చేసి వెబ్సైట్ లో పెట్టేస్తున్నారు. ఈ పైరసీని కట్టడి చేసేందుకు సినీ నిర్మాతలు చేస్తున్న ప్రయత్నాలు ఫలితం ఇవ్వట్లేదు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సినిమాలకు పైరసీ బెడద తప్పట్లేదు. నిన్న రిలీజ్ అయిన గేమ్ చేంజర్ మూవీకి కేటుగాళ్లు షాక్ ఇచ్చారు. రిలీజ్ రోజే ఇంటర్నెట్ లో హెచ్డీ క్వాలిటీతో పైరసీ ప్రింట్స్ పెట్టేశారు. ఒకటి రెండు కాదు, సోషల్ మీడియాలో వందలాదిగా పైరసీ లింక్స్ కనిపిస్తున్నాయి. సినిమాల పైరసీని అడ్డుకునేందుకు ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో యాంటీ పైరసీ సెల్ ఏర్పాటు చేశారు. యాంటీ పైరసీ సెల్ ఒక్కో చిత్రానికి 5 లక్షలు తీసుకుంటున్నప్పటికీ సినిమాల లీక్ ను అడ్డుకోలేకపోతోంది అన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ఏపీ, తెలంగాణలో టికెట్ రేట్లు, స్పెషల్ షోలపై ప్రభుత్వాలు పరిమితులు విధించాయి. ఇప్పుడు పైరసీ భూతంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు తీవ్ర నష్టాలు పాలవుతున్నారు. ఒక పక్కన సంక్రాంతి సందడి, కొత్త సినిమాల హడావిడి, ఇంకొక పక్కన రిలీజ్ అయిన సినిమా గంటలోనే పైరసీ లింకులతో సోషల్ మీడియాలో లేకపోతే రకరకాల మాధ్యమాల్లో ప్రత్యక్షమవుతోంది. ఒక రకంగా తీసిన నిర్మాతలు కానీ, డిస్ట్రిబ్యూషన్ చేసినటువంటి వాళ్ళు కానీ ఈ పైరసీ పరేషాన్తో, పైరసీ బెడతో తీవ్రంగా నష్టపోతున్నారు. అసలు ఎక్కడుంది, ఎన్ని అడ్డుకట్ట వేస్తున్నా కూడా దీనికి ఒక అంతం పలకటని పరిస్థితి ఏర్పడుతున్న నేపథ్యంలో ఈ పైరసీ పరేషాన్కి సంబంధించి, అలాగే తాజాగా రిలీజ్ అయినటువంటి గేమ్ చేంజర్ సినిమా కూడా కేవలం ఒక గంటన్నర వ్యవధిలో కూడా లింక్స్ అన్ని పైరసీ రూపంలో బయటకు వచ్చేసాయి. అప్డేట్స్ న్యూస్ ఎడిటర్, అసోసియేట్ ఎడిటర్ శ్రీహరి న్యూస్ రూమ్ నుంచి వివరాలు అందిస్తారు. శ్రీహరి, ఓవర్ టు యు. విజయ్ చంద్రిక, తెలుగు రాష్ట్రాల్లో పండగకు ముందే సినిమా పండగ మొదలైందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు బాలీవుడ్ ను కూడా షేక్ చేస్తూ హాలీవుడ్ స్థాయిలో సినిమాలు అయితే మాత్రం నిర్మితమవుతున్నాయి. ఆ స్థాయిలో సినిమా కూడా ఆడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే ఒకవైపు సినిమా రేంజి, సినిమాకు ఉన్నటువంటి ఆదరణ, తెలుగు సినిమా ఆదరణ ఇటు దేశవ్యాప్తంగా పెరుగుతున్న తరుణంలోనే ఇంకొక వైపు పైరసీ బెడద కూడా తీవ్ర స్థాయిలో ముంచుకొస్తున్నటువంటి పరిస్థితి. ఇదే కాకుండా ఇటు ఫ్యాన్స్ వారు కూడా సినిమాలను దెబ్బతీస్తున్న పరిణామాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీ కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి తెలుగు సినిమాలను కూడా నిర్మిస్తోంది. ఈ సినిమాల సంబంధించినటువంటి విషయంలో ప్రతిదీ కూడా ప్రస్తుతం మనం చూస్తే హీరోలకు సంబంధించినటువంటి వారి గతంలో వారికి ఉన్నటువంటి ఫ్యాన్స్ ఆదరణ, దీన్ని బట్టి ఎన్ని రోజులు ఆడేటివి అనేటివి కూడా చూసేవాళ్ళు. ఇప్పుడు ఎంత కలెక్షన్స్, ఏ రేంజ్లో దేశవ్యాప్తంగా కూడా ఇది ప్రభావితం చూపిస్తుందో అనే స్థాయికి తెలుగు ఇండస్ట్రీ కూడా వెళ్ళింది. సో అన్ని సినిమాలు కూడా ప్రస్తుతం ఈ రేంజ్ని అందుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. కానీ అటు ఎంతో కష్టపడి, ఎంతో ఖర్చు చేసి తీసినటువంటి సినిమాలను గతంలో మనం చూసాం. చాలా సినిమాలు, పవన్ కళ్యాణ్ నటించినటువంటి అత్తారింటికి దారేది దగ్గర నుంచి అనేక సినిమాలు రిలీజ్కు ముందే కొంత భాగాన్ని లీక్ చేసినటువంటి పరిణామాలు చూసాం. తాజాగా ప్రస్తుతం ఈ సంక్రాంతి బరిలో మనం చూస్తే గేమ్ చేంజర్, రామ్ చరణ్ నటించినటువంటి సినిమా రిలీజ్ అయింది. ఇక నందమూరి బాలకృష్ణ నటించినటువంటి డాకు మహారాజ్ రాబోతున్నటువంటి పరిస్థితి. దీంతో పాటుగా సంక్రాంతికి వస్తున్నాం, వెంకటేష్ నటించినటువంటి మూవీ. ఇవే కాకుండా మరికొన్ని సినిమాలు కూడా ప్రస్తుతం సంక్రాంతి బరిలో ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ఇండస్ట్రీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి సంక్రాంతి లాగా, అంటే ప్రస్తుతం సినిమా పండుగను ప్రజలకు అందించాలనేటువంటి ప్రయత్నం చేస్తే పైరసీ అయితే మాత్రం దెబ్బతీస్తోంది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, దీనికి సంబంధించి ఇటు సినిమా ఇండస్ట్రీ తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు ఏంది, లేదా డిపార్ట్మెంట్ వారి ద్వారా ఎలాంటి భద్రత కానీ ఈ పైరసీ జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది. వీటన్నిటిపైన కూడా మనం డిస్కస్ చేస్తాం. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల వల్ల ఏ రకంగా ఇటు సినిమా రంగానికి దెబ్బ అనేది కూడా మనం చర్చించాల్సిన పరిస్థితి ఉంది. ఒకవైపు ప్రభుత్వాలు అదనపు షోలకు సంబంధించి కావచ్చు, ధరలకు సంబంధించి కావచ్చు కొంత వెసులుబాటు ఇస్తున్నారు, కొంత నియంత్రణ కూడా పెరిగింది. ఇలాంటి తరుణంలో ఇంకా రంగాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిపైన సీరియస్గా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.